నార్మల్ హాల్వే. ఇది వచ్చేసి మాకు అలొకేట్ చేసిన రూమ్. ఇదే 1500. దిస్ ఈజ్ ది బాల్కనీ విత్ ద వ్యూ. జస్ట్ ఈ వ్యూకి ఎక్స్ట్రా ప్రైస్. సూపర్ రా. ఏదో ఒకసారి చూపించండి సార్, ఏం చూసారని దాకా బయటికి. ఇది మనకు కావాల్సినవి. ఏంటో గ్లాసులు తేడా ఉంది. టీ కోసం పెట్టినాయా లేకుంటే వేరే దానికోసం పెట్టినాయా? ఏదైనా కానీ పర్ఫెక్ట్. కపుల్కి కూడా సూపర్ సెట్ అయితే రూమ్ ఇది. ఎందుకంటే సరే ఫ్రెష్ అప్ ఇంకా వచ్చాము. ఫ్రెష్ అప్ అయిపోయి చిన్నగా మళ్ళీ రెడీ అయ్యి బయలుదేరినాము. ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రో మనతో పాటు మంచిగా రెడీ అయిపోయిండు. ఆబ్వియస్లీ బ్రో పేరు వచ్చేసి సతీష్, గుర్తుపెట్టుకోండి. కొడైకెనాల్లో చలి మాత్రం వేసుకుంటుంది భయ్యా. అసలు ఇక్కడ అమ్మ పొద్దునే అసలుకి ఒక ఫోటో తీయడానికి కూడా కుదరలేదు. చెయ్యి ఇట్లా ఉడుకుతుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకంటే అలవాటు కాబట్టి సరిపోతుంది, కానీ చలి మాత్రం వేస్తుంది ఇక్కడ. చోక్ వాక్ పాయింట్. స్మాల్ వాటర్ ఫాల్స్ అంట. జస్ట్ ఏదో ఒక చిన్న ఫొటోస్ అటువంటివి తీసుకోండి అని చెప్పేసి తీసుకొచ్చారు. కానీ మొత్తం ఎక్కడెక్కడ మొత్తం ఫారెస్టే కాబట్టి సో ఇటువంటి చిన్న చిన్న వాటర్ ఇవన్నీ కామన్. అది మీడియం వాటర్ ఫాల్స్, ఇది వచ్చేసి నార్మల్. వచ్చేసి గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ అంట. యాక్చువల్లీ సూసైడ్ పాయింట్ అంటే ఇది ప్రీవియస్గా, దాన్ని కాస్త గ్రీన్ వ్యాలీ చేశారు. మరి ఎందుకు చేశారో ఏంటో తెలియదు. వీళ్ళంతా మార్నింగ్ వచ్చిన అయితే కాదు కదా. మార్నింగ్ అక్కడ మనకి బస్ స్టాండ్ కలిసిన అయితే కాదు. వాళ్ళేరా మార్నింగ్ వాళ్ళే. ఇప్పుడు ఇంతమంది సైడ్ నుంచి వస్తున్నారా? ఈరా గట్టిగా ఊరికి పడుకుంటూ వస్తే ఇది ఓకే. యబ్బా జీవితం. గట్టిగా ఉన్నది కానీ పాయింట్ మాత్రం అసలు మంచు చాలా ఎక్కువ అంటే ఎక్కువ అయిపోవటం వల్ల సరే కనిపిస్తలేదు.
అట్లీస్ట్ మనం వచ్చినప్పుడన్నా ఇంకా బెటర్ ఉంది అట్లీస్ట్. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది అసలుకి మంచు. కరెక్ట్ 3-4 నిమిషాల్లో మారిపోయింది అసలు మొత్తం అసలుకి. ఏమి లేదు. ఇప్పుడు ఇది చూసి ఏముంది అనుకుంటాము, ఇటువైపు చూస్తే అర్థం. అదే కదా. గల్ఫ్ పాయింట్ అంటే ఇదేమీ సైట్ సీయింగ్ ఆప్షన్స్లో లేదు, బట్ ఇక్కడ టైమింగ్ అంట సైట్ సీయింగ్ పాయింట్స్లో ఓపెనింగ్ 9 o'clockకి, 8:50 అవుతుంది వచ్చేవరకు. సో అలా వెయిటింగ్ ఇంకా ఒక 10 minutes. అక్కడ అది ఓపెనింగ్, వాళ్ళు ఓపెన్ చేస్తేనే వెళ్ళగలిగేది, లేదంటే